నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రాణాపాయం వచ్చినప్పుడు మనిషి సైతం ఒంటరిగా పారిపోవాలని చూస్తాడు. కానీ ఆ మూగ జీవాలు మాత్రం చావు తమ కళ్ళ ముందు కనిపిస్తున్నా స్నేహితులను వదిలిపెట్టలేదు. చైనాలోని కుక్కల దొంగల చేతికి చిక్కిన ఒక 7 పెంపుడు కుక్కలు చేసిన సాహసం ఇప్పుడు ఇంటర్నెట్లో కోట్లాది మందిని కదిలిస్తోంది. తమ స్వార్థం కోసం బంధించి తీసుకువెళ్తున్న ముఠా చేతిలోంచి 7 కుక్క పిల్లలు ప్రాణాలకు తెగించి తప్పించుకున్నాయి. అందులో అన్నిటికంటే చిన్నదైన ఒక కార్గి కుక్క ఆ గుంపుకు నాయకత్వం వహించింది. సినిమాను మించిన ఎస్కేప్ ప్లాన్ రెడీ చేసి మిగతా 6 కుక్కలను అడవులు, హైవేల గుండా ఏకంగా 17 కిలోమీటర్లు నడిపించుకుంటూ తీసుకువెళ్ళింది. ఈ గుంపులో జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ లాంటి పెద్ద బ్రీడ్స్ ఉన్నప్పటికీ ఈ చిన్నారి డాగీ వాటికి కెప్టెన్ లాగా మారి దారి చూపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకదానికొకటి తోడుగా నిలబడి అపరిచిత మనుషులను ఎవరినీ నమ్మకుండా అవి 17 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఈ 7 శునకాలు హైవే మీద నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ శునకాల ఎస్కేప్ ప్లాన్ చూసి చైనా నెటిజన్లు వాటికి సలాం చేస్తున్నారు. ఈ సాహస యాత్రలో వాటి మధ్య ఉన్న కోఆర్డినేషన్, తోటి కుక్కను కాపాడుకున్న తీరు చూసి బాండ్ ఆఫ్ లిటిల్ బ్రదర్స్ అని చైనా నెటిజన్లు వాటికి పేరు పెట్టేశారు. చైనాలో కుక్క మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న దొంగలు యజమానులు లేని సమయంలో పెంపుడు కుక్కలను ఎత్తుకు వెళ్లి కబేలాలకు అమ్ముతుంటారు. అలా వేర్వేరు ఇళ్ల నుంచి కిడ్నాప్ కు గురైన ఈ 7 కుక్కలను ఒక ముఠా బంధించింది. అయితే కబేలాకు తరలించే సమయంలో దొంగలు ఏమరుపాటుగా ఉండటం చూసి అవి ఒకేసారి ఆ నరకం నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకున్నాయి. దొంగల చేతిలో తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అవి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అలా ఒకే ఊరు నుంచి దొంగిలించి పడిన ఆ 7 కుక్కలు ఒక గుంపుగా ఏర్పడి తిరిగి తమ సొంత ఊరి చేరుకోవడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రయాణం చేశాయి. తమ ఇళ్ల నుంచి ఏకంగా 17 కిలోమీటర్ల దూరం వెళ్లిన ఆ కుక్కలు దారి తెలియకపోయినా అడవులు, హైవేల గుండా సాహస యాత్ర చేసి దొంగల నుంచి తప్పించుకున్నాయి. ఈ ప్రయాణంలో అందరినీ ఆకర్షించింది కార్గి కుక్కపిల్ల. ఇది పొట్టిదే కానీ మహా గట్టిదే. ఈ చిన్న కుక్కే అందరికంటే ముందు లీడ్ తీసుకుంటూ ఎవరూ వెనకబడిపోలేదు కదా అని పదే పదే వెనక్కి తిరిగి చూసుకుంటూ మిగతా వాటికి దారి చూపించింది. దొంగల చేతిలో తీవ్రంగా గాయపడి కుంటుతూ నడుస్తున్న ఒక జర్మన్ షెపర్డ్ మధ్యలో నడుస్తుంటే దానికి కవచంలా ఒక గోల్డెన్ రిట్రీవర్ నడుస్తోంది. దారిలో కొంతమంది మనుషులు వాటిని కాపాడడానికి పిలిచినా మనుషులు చేసిన ద్రోహంతో అవి ఎవరినీ నమ్మకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. నెటిజన్లు తీసిన వీడియో వైరల్ అవ్వగా స్థానిక జంతు సంరక్షణ సంస్థ వాలంటీర్లు వాటిని కాపాడడానికి వెళ్లారు. కుక్కలు ఎవరికీ దొరక్కపోవడంతో వాలంటీర్లు డ్రోన్ కెమెరాల సహాయంతో వాటిని పొలాల్లో ట్రాక్ చేసి జాగ్రత్తగా అనుసరించారు. చివరికి ఆ 7 కుక్కలు సురక్షితంగా తమ యజమానుల వద్దకు చేరుకున్నాయి. కబేలాకు వెళ్లాయనుకున్న తమ ప్రాణ సాహసమైన కుక్కలు చావు అంచుల దాకా వెళ్లి తిరిగి రావటంతో ఆ యజమానులు ఎమోషనల్ అయిపోయారు. మాంసం కోసం పెంపుడు కుక్కలను టార్గెట్ చేస్తున్న డాగ్ థీవ్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, చైనాలో కఠినమైన జంతు సంరక్షణ చట్టాలు అమలు చేయాలని జంతు ప్రేమికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దొంగల బారి నుంచి ప్రాణాలకు తెగించి తప్పించుకుని ఒక చిన్న కుక్కపిల్ల లీడర్షిప్ లో గాయపడిన తోటి స్నేహితులను కాపాడుకుంటూ అవి 17 కిలోమీటర్లు ప్రయాణించిన తీరు మనుషులందరికీ ఒక కనువిప్పు. ఏదేమైనా ఆ బాండ్ ఆఫ్ లిటిల్ బ్రదర్స్ ప్రాణాలతో ఇళ్లకు చేరటం అందరికీ ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది.